శ్రీలంక క్రికెట్ బోర్డు భయపడిందా? లేదు అనుకుంటే మన టీమిండియాను అవమానించిందా? లేటెస్ట్గా ఈ బోర్డు వేసిన ఒక పని చూస్తూ ఉంటే ఈ రెండు క్వశ్చన్లు అనేవి తప్పకుండా రేజ్ అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు నేను శ్రీలంక బోర్డు ఏం చేసిందో మీకు చెప్తాను. నేను చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పిన ఈ 2 పాయింట్స్ అంటే భయపడి చేసిందా, లేదు అనుకుంటే మన ఇండియాను అవమానించిందా, ఈ రెండిట్లలో ఏ కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ పని వేయాల్సి వచ్చింది అనేది మీరే కామెంట్ చేసినాక చెప్పండి. అయితే అంతగానో శ్రీలంక క్రికెట్ బోర్డు ఏం పని చేసింది లేటెస్ట్గా అంటే మన అందరికీ తెలిసిందే, ప్రజెంట్ మన టీమిండియాకు సంబంధించిన టెస్ట్ జట్టు అనేది శ్రీలంక పర్యటనలోనే ఉంది. అక్కడ ప్రజెంట్ శ్రీలంక తోటి WTCలో భాగమైన 2 టెస్టుల సిరీస్ అనేది ఆడడానికి మన టీమిండియా ఆల్రెడీ అక్కడికి వెళ్ళిందనమాట. అసలే ఈ మధ్య కాలంలో మన టీమిండియా టెస్టుల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లా, కంటిన్యూగా ప్రతి పెద్ద జట్టుతోటి కూడా ఓడిపోకుంటూనే వస్తూ ఉన్నది. అందువల్లనే ఈ శ్రీలంక తోటి జరగబోతున్న 2 టెస్టుల్లో ఏ విధంగానైనా సరే గెలిచి WTC ఫైనల్ రేస్లో ఇంకా కూడా బతికే ఉండాలని టీమిండియా ఆలోచిస్తూ ఉన్నదన్నమాట. అయితే ఇటువంటి సమయంలోనే లేటెస్ట్ శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక న్యూస్ అనేది ప్రకటించింది. అదే ఏంది అంటే ఇండియా అదే విధంగా శ్రీలంక మధ్యలో జరగబోతున్న 2 టెస్టులకు అభిమానులందరికి కూడా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసింది అనమాట. అవును, ఈ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు శ్రీలంక తోటి మన టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఏదైతే ఆడబోతా ఉన్నదో ఆ 2 టెస్టులకు కూడా ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ ఇచ్చేసింది అనమాట శ్రీలంక క్రికెట్ బోర్డు. అయితే మామూలుగా ఈ విధంగా ఫ్రీ ఎంట్రీ అన్నప్పుడు పిల్లలకు లేదు అనుకుంటే లేడీస్కు అనుకుంటా ఉంటారు కదా, కాదు, ఇక్కడ మాత్రం ఆ రకమైన సాకులు ఏమీ లేవు, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసింది అనమాట. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన ఈ పని తర్వాతనే వీళ్ళు ఏ కారణంగా ఈ పని చేయాల్సి వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఫస్ట్ శ్రీలంక క్రికెట్ బోర్డు భయపడి పని చేసిందా అనే దాని గురించి కనుక మాట్లాడుకుంటే ప్రజెంట్ టెస్ట్ ఫార్మాట్కు పూర్తిగా ఆదరణ తగ్గిపోతూ ఉన్నది అనేది నిజం. ప్రజెంట్ WTC అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా, అందులో ఎన్ని జట్లు పాల్గొంటా ఉన్నాయి? కేవలం 8 జట్లు. అంటే ఆ 8 జట్లకు మాత్రమే పర్మనెంట్ టెస్ట్ హోదా అనేది ఉన్నదన్నమాట. కాబట్టి ఆ 8 జట్లు మాత్రమే WTC రేస్లో ఉంటా ఉన్నాయి. కాకపోతే ఆ 8 జట్లలో కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 టెస్ట్ జట్లను కనుక పక్కన పెడితే మిగిలిన 5 జట్లు ఏవైతే ఉన్నాయో అంటే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ ఈ 5 జట్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 జట్లు ఆడే టెస్ట్ మ్యాచ్లను చూడడానికి అభిమానులు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లే అన్నమాట. ఎందుకంటే మనం రీసెంట్గానే చూసినాం వెస్టిండీస్ అదేవిధంగా పాకిస్తాన్ జట్ల మధ్యలో టెస్ట్ మ్యాచ్ అనేది జరిగింది. కాకపోతే ఆ టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు ప్రతి మ్యాచ్కి కూడా స్టేడియం అనేది ఫుల్ ఎంటీగా కనిపించింది అన్నమాట. అంటే అక్కడ కనీసం 1000 సీట్లు ఉన్నాయి అనుకుంటా. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఆ 1000 సీట్లలో 10 సీట్లు కూడా నిండలే అన్నమాట. అంతగానం ఫ్యాన్స్ వెస్టిండీస్లో టెస్ట్ ఫార్మాట్ను అవాయిడ్ చేసేసిర్రు అనేది నిజం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైపోతా ఉన్నది, టెస్ట్ ఫార్మాట్కు ఆదరణ తగ్గిపోతా ఉన్నది. అయితే ఈ రకంగా టెస్ట్ ఫార్మాట్కు ఆదరణ తగ్గిపోతా ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇండియాతో జరగబోతున్న ఏ టెస్ట్ సిరీస్లో కూడా వాళ్ళ స్టేడియాలు ఫుల్గా ఖాళీగా ఉంటాయనే భయం కొద్దే ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ రకంగా ప్రతి అభిమానికి కూడా ఈ టెస్ట్ మ్యాచ్లకు ఫ్రీ ఎంట్రీ పెట్టేసిందా అనే డౌట్ అయితే వస్తూ ఉన్నది. అయితే ఒకవేళ భయపడి పెట్టకపోతే మన టీమిండియాను అవమానించడానికి పెట్టిందా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకు అంటే మామూలుగా మన భారత జట్టు ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళి ఎక్కడైనా మ్యాచ్లు అనేవి ఆడనివ్వండి, ఖచ్చితంగా స్టేడియాలు అనేవి ఫుల్ అవుతూ ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వైట్ బాల్ సిరీస్లకైతే ఖచ్చితంగా స్టేడియం హౌస్ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మన టీమిండియా వైట్ బాల్ సిరీస్ల కోసం కాదు, ఈ రకంగా టెస్ట్ సిరీస్లు ఆడడానికి వెళ్ళినా కూడా స్టేడియంకి మినిమం గ్యారంటీ అన్నమాట. అంటే ఖచ్చితంగా స్టేడియం సగం నిండిపోతూ ఉంటుంది మన టీమిండియా మ్యాచ్లు చూడడానికి, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఎందుకంటే మన టీమిండియాకు అంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా మన ఇండియన్స్ ఉంటారు. కాబట్టి అక్కడికి మన ఇండియా జట్టు ఆడడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇండియన్స్ మాత్రం తప్పకుండా స్టేడియాలకు అయితే వస్తూ ఉంటారు అన్నమాట. కాకపోతే ఇప్పుడు మన భారత జట్టు పర్యటనకు వెళ్ళింది ఏదో మారుమూల దేశానికి కాదు, మన పక్కనే ఉన్న శ్రీలంకకు. ఆ శ్రీలంకలో మన ఇండియన్స్ ఎంతమంది ఉంటారు అనేది ఊహించుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే శ్రీలంకలో లోకల్గా కూడా మన టీమిండియాకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అదేవిధంగా ఈ టెస్ట్ మ్యాచ్లు చూడడం కోసమైనా సరే చాలా మంది అభిమానులు ఇండియా నుండి శ్రీలంకకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఎందుకంటే మనకు శ్రీలంక పెద్ద దూరం ఏమి ఉండదు కాబట్టి మ్యాచ్ చూడొచ్చు కొంచెం తక్కువ ధరకైనా సరే, ఎందుకంటే అక్కడ టికెట్ రేట్లు తక్కువ ఉంటాయి, అదేవిధంగా టికెట్లకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. మన ఇండియాలో మ్యాచ్ జరిగితే మాత్రం ఈ క్రికెట్ టికెట్లకు ఎంతగానో కాంపిటీషన్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి అక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దైనా కొంతమంది భారతీయులైనా సరే ఇండియా నుండి శ్రీలంకకు వెళ్ళి అక్కడ టెస్ట్ మ్యాచ్లకు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉన్నదన్నమాట. అంటే ఈ రకంగా మన ఇండియా ఏ దేశానికైనా వెళ్ళనివ్వండి, ఏ ఫార్మాట్లోనైనా మ్యాచ్ ఆడనివ్వండి, స్టేడియానికి క్రౌడ్ పుల్ చేసే సత్తా మన టీమిండియాకు ఉన్నదన్నమాట. అటువంటి మన భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ళి అక్కడ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా స్టేడియానికి ఎంతో కొంతమంది అయితే
అయితే వస్తారు కదా, ఎంతో కొంతమంది ఆల్మోస్ట్ స్టేడియానికి సగం మంది వస్తారు అనడంలో నాకైతే ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఈ రకంగా క్రౌడ్ పుల్లింగ్ నేషన్ మన టీమిండియాతో మ్యాచ్లు ఆడుతూ ఉన్నా సరే శ్రీలంక ఎందుకు ఈ రకంగా ఫ్యాన్స్ అందరికి కూడా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది అనే డౌట్ అయితే వస్తూ ఉన్నది అన్నమాట. అంటే మన టీమిండియాకు క్రౌడ్ పుల్ చేసేంత సత్తా లేదు అని మనల్ని అవమానించడానికే. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పిన పాకిస్తాన్ వెస్టిండీస్ మధ్యలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లకు పూర్తిగా స్టేడియం ఎంటీగా ఉన్నది అని. శ్రీలంక వేరే ఏ దేశంతో ఆడినా సరే వాళ్ళ దగ్గర స్టేడియం ఇదే రకంగా ఎంటీగా ఉంటుంది కావచ్చు అనుకొని స్టేడియానికి అభిమానులందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఇవ్వచ్చు. కాకపోతే మన ఇండియాతో ఆడుతూ ఉన్నా సరే శ్రీలంక క్రికెట్ బోర్డు ఫ్రీ ఎంట్రీని పెట్టింది అంటే మన ఇండియా జట్టుకు క్రౌడ్ పుల్ చేసే సత్తా లేదు అని వాళ్ళు ఏమైనా అనుకుంటా ఉన్నారా అనే క్వశ్చన్ కూడా వస్తూ ఉన్నానమాట. అందువల్ల నేను మీకు స్టార్టింగ్లో 2 క్వశ్చన్స్ రేజ్ చేసిన. శ్రీలంక క్రికెట్ బోర్డు భయపడి పనిచేసిందా, లేదనుకుంటే మన ఇండియాను అవమానించాలని పనిచేసిందా? ఇప్పుడు నేను 2 రకాలకు సంబంధించిన విషయాలని చెప్పిన కదా. అంటే ఒకవేళ శ్రీలంక క్రికెట్ బోర్డు భయపడిందా అనడానికి కూడా కారణాలు మీకు చెప్పిన, అదేవిధంగా మన ఇండియాను అవమానించడానికి ఈ రకంగా చేసిందా అనడానికి కూడా కారణాలు మీకు చెప్పిన కదా. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పాయింట్స్లలో ఏ పాయింట్ కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మన ఇండియాతో జరగబోతున్న టెస్ట్ సిరీస్కు ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది అభిమానులకు అని మీరు అనుకుంటా ఉన్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి.